కాశీకి పోయి కొంగ పియ్య ఎత్తుకొచ్చినట్టు మన సీఎం, ఆ బ్యాచ్ వీళ్ళంతా హడావుడి జేసి ఇన్ని పైసలు ఖర్చు పెట్టి జపాన్ పోయిర్రు. కానీ ఆడ ఒక కంపెనీతోని అగ్రీమెంట్ చేసుకుర్రు. ఆ కంపెనీలల్లా కంపెనీ ఉర్సా కంపెనీ అని ఉంది. అది ఎంత గలీజ్ కంపెనీ అంటే ఇక కంపెనీ గురించి డీటెయిల్స్ మనం మాట్లాడదాం. ఆ కంపెనీతోని సీఎం చంద్రబాబు ఆల్రెడీ అగ్రీమెంట్ చేసుకుంది. కానీ ఈ కంపెనీ పెట్టి 2 నెలలే అయితుంది. ఈ కంపెనీకి అడ్రస్ లేదు, ఫోన్ నంబర్ లేదు. ఈ కంపెనీ ఎసోంటి కంపెనీ అంటే ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు ఉంది. అందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇద్దరే డైరెక్టర్స్ దానికి. ఈ 2 నెలలు అయిన కంపెనీతోని 10,000 కోట్ల ఒప్పందాలంట. ఈ కంపెనీ గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే దీంతో ఆల్రెడీ సీఎం చంద్రబాబు అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒప్పందాలు చేసుకుని వాళ్ళు భూమి కూడా ఇచ్చారు. మరి మనకి ఈడ సీఎం జపాన్ నుంచి వచ్చినాక ఇస్తాడేమో తెలియదు కానీ ఆ కంపెనీతోనే ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలు అయితే అట్లున్నాయి. కానీ ఈ కంపెనీ అసలు చరిత్ర ఏంటంటే ఈ కంపెనీకి పేరు లేదు, ఊరు లేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు 2 నెలల కిందనే అంటే స్థాపించక ముందు స్థాపించినారని అలా అనుకుంటారు. కానీ ఆడ వర్కర్ లేరు, అటెండర్ లేరు, కనీసం ఒక క్లీనర్ కూడా లేడు ఆ కంపెనీకి. వాళ్ళే వచ్చి ఈడ సీఎం చంద్రబాబు నాయుడుతో ఒప్పందాలు చేసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జపాన్ పోయి ఇంత ఖర్చు పెట్టుకొని జపాన్ పోయి ఆడ ఒప్పందాలు చేసుకొని వచ్చిండు. ఈ ఉర్సా కంపెనీ వెనుకుంది కుట్ర అని ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నామంటే దాని గురించి కూడా డీటెయిల్ గా చెప్తాం. ఈ ఉర్సా కంపెనీ గురించి మాట్లాడుకునే దాని ముందు ఇంకో కంపెనీ ఈ ఉర్సా కంపెనీలో ఉన్న డైరెక్టర్ మెంబర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, రిలేటివ్స్ తెలియదు కానీ వాళ్ళకి సంబంధించిన ఇంకో కంపెనీ గురించి మనం మాట్లాడదాం. సతీష్ అబ్బూరి అని ఎవరైతే ఈ ఉర్సా కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టరో ఆయనతో పాటే లతా అబ్బూరి అండ్ రామకృష్ణ అబ్బూరి అని ఇద్దరు కలిసి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇది 2006 డిసెంబర్లో ఇది కంపెనీ స్థాపించారు. అయితే ఈ కంపెనీ ఎలాంటి కంపెనీ అంటే ప్రజల దగ్గర నుంచి ఈ కంపెనీ పెట్టిన తర్వాత ప్రజల దగ్గర నుంచి కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో తీసుకొని చేతులెత్తేసింది. ఒకటే మాట, చేతులెత్తేసి ట్యాక్స్ కూడా కట్టకుండా ప్రజల దగ్గర నుంచి వేల కోట్లు దండుకొని చేతులెత్తేసింది. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది ఆ కంపెనీ. అలాంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళే లతా అబ్బూరి, వాళ్ళే డైరెక్టర్స్ లతా అబ్బూరి అండ్ రామకృష్ణ అబ్బూరి. వాళ్ళే ఈ సతీష్ అబ్బూరికి చుట్టాలు అవుతారేమో. అంటే ఈ 2 కంపెనీలకి ఏదో లింక్ ఉంది. ఈ ఉర్సా కంపెనీకి సంబంధించి దానికన్నా ముందు 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కంపెనీ గురించి ఒకటి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ కంపెనీలో కేశినేని నాని దీని గురించి మాట్లాడింది. ఎందుకంటే కేశినేని చిన్ని ఈ వాళ్ళ బ్రదర్ కేశినేని చిన్ని ఈ కంపెనీ గురించి ఒక నిజం బయట పెట్టింది. అదేంటంటే సతీష్ అబ్బూరి ఎవరైతే ఉన్నారో ఉర్సా కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఆ సతీష్ అబ్బూరి ఈ కేశినేని చిన్ని వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ కలిసి చదివినప్పుడు చేసిన వీళ్ళిద్దరు అప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళిద్దరు కలిసి అప్పుడు 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కంపెనీలో వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉంది. తర్వాత ఏమైందో ఏమో ఆ కంపెనీ 10,000 కోట్ల దాకా ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినందుకు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళే ఈ కంపెనీని బ్యాన్ చేసారు. ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ అని చెప్పేసి ఈ కంపెనీని బ్యాన్ చేసారు. ఆ 21st సెంచరీ కంపెనీకి సంబంధించిన చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ కంపెనీలో కేశినేని చిన్ని గాని ఈ సతీష్ అబ్బూరి గాని వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అప్పుడు ప్రజల దగ్గర నుంచి పైసలు తీసుకొని ఎగ్గొట్టిర్రు. తర్వాత ట్యాక్స్ కట్టకుండా ఒక ఎర్రర్ వచ్చేసింది వాళ్ళకి. 10,000 కోట్ల వరకు ట్యాక్స్ అంటే అది ఒక మామూలు విషయం కాదు. అంత ట్యాక్స్ కట్టకపోయేసరికి రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీయే దీన్ని రద్దు చేసింది. ఇది 21st సెంచరీ కంపెనీకి సంబంధించిన మ్యాటర్. ఇప్పుడు ఇదే కంపెనీకి అంటే ఇప్పుడు వీళ్ళు ఈయన్నే ఆగిపోకుండా ఇంకో కంపెనీ మళ్ళా స్థాపించినట్టే సేమ్ ఈ ఉర్సా కంపెనీని స్థాపించారు. ఇది పెట్టి 2 నెలలు మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఈ కంపెనీతోని ఆల్రెడీ ఏపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకుంటూ వాళ్ళు భూములు కూడా కేటాయించేసారు. ఆల్రెడీ ఆడ లొల్లి జరుగుతూనే ఉంది ఏపీలో. అసలు అడ్రస్ లేని కంపెనీకి మీరు ఒప్పందాలు ఎట్లా చేసుకుంటారు, భూములు ఎట్లా కేటాయిస్తారు అని. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నామంటే సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గా ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ చంద్రబాబు అడుగుజాడలనే నడుస్తుండు, చంద్రబాబునే ఫాలో అవుతుందని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సరే తప్పు లేదు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకోవడం కానీ మన రాష్ట్రం ఎన్ని రోజులు కలిసి ఉన్నామని తీసుకోవడంలో కూడా తప్పులేదు. కానీ చంద్రబాబు నాయుడు ఇంతకు ముందుకే హెచ్సియు ల్యాండ్స్ విషయంలో చేసిన తప్పు, అది అప్పట్లో బిల్లిరావుకి అప్పగించి ఇప్పుడు దాని గురించి ఎంత రచ్చరచ్చ అవుతుందో అది చూసినాం. ఇంకోటి ఎంజీ ఫ్లోరిడా అనే కంపెనీకి అప్పట్లో ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ అని తేలిపోయింది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు భూములు కేటాయించింది. అంటే ఈయన భూములు కేటాయించిన విషయంలో, ఈయన ఎంచుకునే కంపెనీస్ విషయంలో నిర్ణయాలు ఎట్లున్నాయో కూడా
ఇప్పటికి 2, 3 సార్లు బయటపడ్డాయి. అయినా గూడా ఇప్పుడు ఉర్సా కంపెనీ గురించి వాళ్ళు ల్యాండ్స్ ఇచ్చిర్రు. అక్కడ గొడవ జరుగుతూనే ఉంది. ఇదంతా తెలవకుండా సీఎం రేవంత్ రెడ్డి దీంతోని ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఇప్పుడు జపాన్ నుంచి రాగానే వీళ్ళకి గూడా జాగిచ్చేస్తాడు మన తెలంగాణ నుంచి. ఇప్పుడు ఈడ చెప్పొచ్చేది ఏందంటే ఓపెన్‌గా సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఫాలో అయితాడు. కానీ చంద్రబాబు నాయుడు భూముల విషయంలో గానీ, కంపెనీస్‌తోని ఒప్పందాలు గాని విషయంలో ఇన్ని సార్లు నిజాలు బయటపడ్డాయి. 1 కాదు, 2 కాదు. ఆ ఎంజీ ఫ్లోరిడా కంపెనీ గురించి గానీ, హెచ్‌సీయూ భూముల గురించి గానీ, ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీ గురించి గూడా బయటపడ్డది. కాబట్టి అడ్రెస్ లేని కంపెనీ, పేరు లేని కంపెనీ, నామరూపాలు లేని కంపెనీతోని వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకి జాగాలిచ్చి, వీళ్ళ మీద సర్కారు మీద ఆశలు పెట్టుకొని పబ్లిక్ ఎదురు జూస్తే ఏం లాభం? గెలిపిచ్చి ఏం లాభం? ఒక సీఎంగా మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా వేరే వాళ్ళని ఫాలో అయ్యిర్రు. ఓకే. వేరే వాళ్ళని ఫాలో అయినా గూడా వాళ్ళు కరెక్ట్ చేస్తురా, ఒప్పు చేస్తురా, ఆ చరిత్ర తెలిసి గూడా తెలిసి నుయ్యిలో పడ్డట్టు అదే చేస్తే ఇంకా పబ్లిక్ జీవితాలు మీ చేతులున్నాయి. మరి మీరు అది ఏడు వరకు తీసుకెళ్తారో అది సీఎంకే వదిలేస్తున్నాం. సో ఇది ఈ జపాన్ దేశం పోయి పెట్టుబడులు తెస్తాడు, ఒప్పందాలు కుదుర్చుకుండు, కంపెనీలు వస్తాయని మనం ఇన్ని రోజులు పెట్టుకున్న ఆశలు. దీని వెనుకున్న కుట్ర ఇది. కుట్ర అని ఎందుకు అంటున్నామంటే ఇది. ఏదైనా సాక్ష్యాలు లేకుండా అనలేం కాబట్టి కుట్ర. ఇది కుట్ర. కాబట్టి పెట్టుబడులు గాని, రాష్ట్ర భవిష్యత్తు మారుతదని గాని మీరు ఎట్లాంటి ఆశలు పెట్టుకోకుర్రి. ఎందుకంటే అవన్నీ ఫ్రాడ్ కంపెనీలు. అడ్రెస్ లేని కంపెనీలు. పోనీ ఏదైనా అడ్రెస్ ఉన్న కంపెనీ గాని, పేరున్న కంపెనీ అన్నా ఏమన్నా అనుకోవచ్చు. అది పుట్టి 2 నెలలు అయింది. దాని చరిత్ర దాని ముందు ఇదంతా తవ్వి చూస్తే దాని చరిత్ర అంతా బయటపడ్డది. అది ఫ్రాడ్ కంపెనీ అని, ఎత్తేసే కంపెనీ అని, చేతులు ఎత్తేసే కంపెనీ అని తేలింది. ఇక చూసుకోండి. ఏ దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో గవర్నమెంట్‌కి అపోజిట్ అస్సలే కాదు. పబ్లిక్ తరపున, పబ్లిక్ పెట్టుకున్న ఆశల మీదనే ఏదైతే పెట్టుబడులొస్తాయి, ఒప్పందాలు కుదుర్చుకున్నారు, డ్యూటీలొస్తాయని పబ్లిక్ ఎదురు చూస్తున్నారో అది నిజాలు మేము బయట పెట్టినాం అంతే.